ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ అమ్మవారి యొక్క దీవెనలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారు మనకు తెలియజేయబోయేటువంటి సందేశం ఏమిటి అంటే 3 పదార్థాలను అయితే మనకు సూచిస్తున్నారండి. ఆ 3 ఏమిటి అంటే పసుపు, కుంకుమ, విభూతి. ఈ మూడిట్లో అయితే ఒకటి తాకుబిడ్డ. నీ యొక్క ఫ్యూచర్ అంటే నీ యొక్క భవిష్యత్తు అనేది ఏ విధంగా ఉండబోతుంది, నీకు ఏ విధమైనటువంటి రోజులు ఎదురవబోతున్నాయి, అసలు నీ జీవితం ఏ విధంగా గడవబోతుంది, ఈ వీడియో ద్వారా నీ మనసును సంతృప్తి పరిచేందుకు ఈ చిన్న సందేశం ద్వారా నీ ముందుకు వచ్చాను అనేసి అమ్మవారు అయితే మనకు ఇలా ఒక చక్కని సందేశాన్ని అయితే తెలియజేయాలి అని అనుకుంటున్నారండి. ఇక ఆ సందేశంలో ఉండేటువంటి ఆ పరమార్థం ఏమిటో తెలుసుకునే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా వీడియోని ఎవరైనా కొత్తగా చూసిన వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవరు ఏ సందేశాన్ని వినాలనుకుంటున్నారో ఈ మూడిట్లో కనిపించేటువంటి మూడిట్లో ఒకదాన్ని అయితే మీరు మనసులో అయితే సంకల్పించుకొని ఈ సందేశాన్ని వినండి. మొదటిగా చూసినట్లయితే, కుంకుమను తాకినటువంటి నా బిడ్డకు ఈరోజు నేను మొదటిగా నీకు దర్శనం ఇస్తాను బిడ్డ. వెంటనే నీ సమస్యలు అన్నీ కూడా మటుమాయమవుతున్నాయి. నిన్ను ఎంతో కాలంగా నిన్ను బాధపడుతూ ఉన్న, నీవు ఎంతో వేదన పడుతున్నటువంటి సమస్యలు అన్నీ కూడా మాయమైపోయి నీకు అనుకూలమైనటువంటి రోజులు అయితే ప్రారంభం కాబోతున్నాయి. ఇక తర్వాత అన్నీ కూడా సంతోషంగా నీ రోజులు అనేవి గడవబోతున్నాయి. ఇక నీకు ధన సమృద్ధి అనేది కూడా కలగబోతుంది. ఇప్పటి వరకు నీవు ఏ పని చేసినా కలిసి రాక ఇబ్బందులు పడుతున్నటువంటి నీవు ఆ పని తలుచుకోవడమే ఆలస్యం. నీకు ఆ పని క్షణాల్లో పూర్తయిపోతుంది. దాని ద్వారా నీవు అధికమైనటువంటి ఆదాయాన్ని పొందుకోగలుగుతావు బిడ్డ. ప్రతి క్షణం జీవితంతో పోరాటం చేసిన నీవు ఈ క్షణం నీ యొక్క జీవిత పోరాటంలో గెలిచావు. ఇక జీవితం అంతా గెలుపు తప్ప మరేమీ ఉండదు. ఎందుకంటే ఈ రోజు వరకు నీవు అనుభవించినటువంటి నరకప్రాయమైనటువంటి జీవితం అది ఏ విధంగా అంటే, కేవలం నీ దగ్గర 10 రూపాయలు ఉంటే 100 రూపాయలు ఖర్చు వచ్చేటువంటి అవకాశాలు నీ యొక్క జీవితంలో ఎదురవుతున్నాయి. అసలు నీ దగ్గర ఉన్నటువంటి ఆ కొద్ది మొత్తంతో ఇన్ని రోజులు నీవు ఎలా గడుస్తూ వచ్చావు? ఒక్కసారి నీవే ఆలోచించుకో. నీకు అసలు సహాయం చేయలేదు అని నీవు అపోహపడుతూ వస్తున్నావు కదా. ఆ భగవంతుని యొక్క తోడు ఉండబట్టే కదా నీవు ఇన్ని రోజులు ఆ కొద్ది మొత్తంతోనైనా నీ యొక్క కుటుంబాన్ని, నీ యొక్క జీవితాన్ని నెట్టుకొస్తూ రాగలుగుతున్నావు. నేను నీకు సందేశం ఇస్తున్నాను అంటే నీకు అతి కొద్దిలోనే నీకు మంచి రోజులు వస్తున్నాయన్నమాట. నన్ను నమ్ముకున్నటువంటి వారికి నేను ఎప్పుడూ కూడా అండగానే ఉంటాను బిడ్డ. నన్ను నీవు మరవకు. నా తల్లి నాకు అండగా లేదు అని నీవు అసలు దిగుదల చెందకు. ఎటువంటి ఇబ్బందులను పడకు. నీవు ఎంత పేదరికంలో ఉండా తిండికి బట్టకు లోటు అనేది ఉండదు కదా. లేనటువంటి వారి కోసం ఎంత స్థాయి వరకు వారిని చేర్చగలను అంతవరకు నేను చేర్చగలుగుతాను. వారు ఒక స్థితికి వచ్చినాక వారికి ఎనలేని సంపదలను, అనంతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చి వారి ద్వారా మరికొందరికి నేను సహాయం చేర్పించగలను బిడ్డ. ఇప్పుడు నీ పరంగా కూడా అదే చేయాలి అని అనుకుంటున్నాను. నీకు అవసరమైనటువంటి ధనాన్ని నీకు అందించాలి అని అనుకుంటున్నాను. ఆ తరువాత నీతో ఇతరులకు సహాయం చేయిస్తాను. అలా చేసేందుకు నీవు సిద్ధంగా ఉన్నావా? నీకు కానీ నీ కుటుంబం యొక్క సభ్యులకు కానీ వారి మేరకు కాకుండా నీవు యువతల వారికి ఎంత మేర సహాయం చేయాలని ఉందో అంత మేరకే నీవు అందిస్తే సరిపోతుంది. అంతేకాని నేను చెప్పానని కానీ, లేదంటే నేను చెప్పినట్లుగా నీవు చేస్తున్నావు కానీ అనుకోని, నేను ఇలా చెబుతున్నానని నీవు చేయకపోయినా నీకేదైనా కీడు జరుగుతుందనేటువంటి అపోహలను మాత్రం నీవు పెట్టుకోకు. ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా తన బిడ్డలకు మంచే చేస్తాడు. వారు మంచివారైనా చెడ్డవారైనా సరే, మంచివారికి ఎప్పుడు ప్రశాంతత కలిగినా వారికి చేస్తాను కనుక వారు ఎప్పుడూ కూడా భగవంతుడు నాయందే ఉన్నాడు అనేటువంటి ఆలోచనలతో సంతోషంగా జీవిస్తారు. అదేవిధంగా చెడు మార్గాల్లో నడుస్తూ వారు జీవిస్తున్నటువంటి వారికి బుద్ధి చెప్పడం కూడా నా బాధ్యతే కదా. అలా బుద్ధి చెప్పేటువంటి విధంలో రకరకాల అడ్డంకులు అయితే వారికి కలుగుతూ ఉంటాయి. అవి అన్నీ కూడా మంచి చేయడానికే, వారికి మంచి ఫలితాలను అందించడానికే, వారి జీవితంలో కూడా ప్రశాంతత వచ్చేటువంటి సహాయాలే కానీ వారు మాత్రం అది గుర్తించకుండా భగవంతుడు మాకేం చేయడు, అన్నీ కూడా లోటే చేస్తాడు, చెడ్డ వాళ్ళకే మంచి జరుగుతుంది, మంచి వాళ్ళకి ఏం జరగదు అనేటువంటి ఆలోచనతో ఇటువంటి అపోహలు అయితే తీసేయండి. ఏంటంటే ఉన్నవారికి అన్నీ అందిస్తాడు, లేని వారికి ఏమీ ఇవ్వడు.
ఇటువంటి నిందలు మాట్లాడుతూ వారికి ఉన్నటువంటి పాపకర్మలను పెంచుకుంటూ ఉంటారు. ఎప్పుడూ కూడా భగవంతుడిని నిందించకండి. ఎందుకంటే మీ యొక్క పాపకర్మలను బట్టి మీ యొక్క జీవితం అనేది నడుస్తూ ఉంటుంది. ఎవరైనా నీవు కష్టాల్లో ఉన్నప్పుడు నీకు 4 మంచి మాటలు చెబుతున్నారంటే ఆ యొక్క భగవంతుడే మీకు ఆ రూపంలో వచ్చి నీకు మంచిని అందిస్తున్నాడు అనేటువంటి ఆలోచనలు నీకు కలగాలి. అదేవిధంగా మీరు చేసేటువంటి పనులు ఎలాంటివో మీకు మీరుగా ఒక్కసారి గమనించుకొని వాటిని మార్చుకునేందుకు ప్రయత్నిస్తే నీవు అనుకున్నటువన్నీ కూడా సక్రమంగా జరిగి నీకు కావలసినటువంటి జీవితం అనేది నేను ప్రసాదిస్తాను బిడ్డ. నీ మనసు తీరును బట్టి ఎదుటి వారిని అర్థం చేసుకునేటువంటి గుణం కలుగుతుంది బిడ్డ. నీకు నేను కనిపించినప్పుడు నీ మనసు అంతా కూడా తేలికయ్యి నీ మనసు ఆధీనం అంతా కూడా సమస్తముతో నీకు యొక్క ఆధీనంలో ఉన్నట్లుగా ఎంతో ఆనందంతో గాలిలో తేలి ఆడుతున్నటువంటి భావన అయితే నీకు కలుగుతుంది. ఇకపై నీ జీవితం అంతా కూడా అదే ఆనందంతో నీవు గడుపుతావు. నేను చెప్పిన విధంగా నీవు గట్టుకు చేరినప్పుడు నీ యొక్క సంపాదనలో కొంత మేర నీకు వీలైనంతలో ఇంకొంతమందిని రక్షించు. ఇది అంతా కూడా నీ ఖాతాలో చేరి నీవు ఇంకేదన్నా ఆపదల్లో వస్తున్నావన్నప్పుడు ఆ భగవంతుడు నీకు ఇంకా మంచి చేయడానికి నీకే అనుగ్రహిస్తాడు. నేను చెప్పినవన్నీ గుర్తుంచుకొని నీవు సంతోషంగా ఉండు. నీకు నీ కుటుంబానికి ఆరోగ్య ఐశ్వర్యాలు కలగాలని నా దీవెనలు నీకు ఎప్పుడు ఉంటాయని నీకు మరొకసారి తెలుపుతున్నాను. ఈ విధంగా కుంకుమను తాకిన వారికి అమ్మవారు అయితే ఈ విధంగా సందేశాన్ని అయితే తెలిపారండి. ఇక రెండవది వచ్చేసి పసుపండి. పసుపును తాగినటువంటి నా బిడ్డకు ఎందుకు నీవు అంతగా నిరాశ చెందుతున్నావు? నీకు నిరాశ అనేది వద్దు. కష్ట సుఖాలు అన్నవి మానవ జీవితంలో సహజమే. ఒక్కొక్కరికి కష్టం వచ్చిన వెంటనే విముక్తి లభిస్తుంది. మరికొందరికి మరికొంత సమయం అనేది పడుతుంది. కష్టం అనుభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి దానికంటూ ఒక కారణం అనేది ఉంటుంది. ఆ కారణాలు అన్నీ కూడా పూర్తవంగానే మీకు మంచి రోజులు అనేవి ఖచ్చితంగా ఆసన్నమవుతాయి. అంత మాత్రాన ఆ కొద్ది సమయంలో నీవు ఎంతో ఆందోళన చెంది నీ యొక్క పరిస్థితిని విషమంగా మార్చుకోకు. నీవు అన్నది నిజమే. నీవు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని ఒడిదుడుకులతో ఇబ్బందులు పడుతూ ఉన్నా నీ యొక్క ప్రయత్నాలు అనేవి ఫలించడం లేదు. నీవు ఏ పనిని మొదలుపెట్టినా అందులో ప్రయోజనం అనేది ఉండకుండా ఉంటుంది కదా. కాకపోతే ఆ సమయం అనేది నీకు ఆసన్నం అవ్వకముందే నీ యొక్క పరిస్థితులు అనేవి చక్కబెట్టడం కుదరదు కదా బిడ్డ. పరిస్థితులు అనేవి వ్యతిరేకంగా ఉంటే మనకు మానసిక వేదన అనేది కలుగుతుంది. అట్టి సమయంలో మన పనిని మనం చేసుకుంటూ పోవడమే తప్ప దానికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు కూడా మనం చేయకూడదు. నిరాశ అనేది కూడా చెందకూడదు. ఆ నిరాశ వల్ల మనం ఎంతో కోల్పోతాము. జీవితంలో బ్రతకాలి అంటే ఆశ అనేది ముఖ్యం. ఆశ ఉంటే కొద్దిగా అయినా మనకున్నటువంటి ఆశయాలను అన్నిటినీ కూడా మనం దక్కించుకోగలుగుతాం. అదే నిరాశ అనేది చెందితే వాని వల్ల ఎటువంటి ఉపయోగము ఉండదని మనకు అమ్మవారు అయితే ఈ విధంగా తెలియజేస్తున్నారండి. ఏదేమైనా కూడా నీకు అంతా కూడా అనుకూలంగా జరుగుతున్నటువంటి ఆలోచనలతోనే నీవు ఉండు. ఏ పనిని చేసినా నీకు అది ఒక అనుభవజ్ఞంగా మారుతుంది అనేటువంటి గట్టి నమ్మకంతోనే చెయ్యి. ఖచ్చితంగా నీకు పరిస్థితుల్లో మార్పు అనేది కనిపించే తీరుతుంది. నీకు అంతా మంచి జరగాలని నేను కూడా ఆశిస్తున్నాను బిడ్డ. అలాగే నా ఆశీస్సులు కూడా నీకు అందిస్తున్నాను. ఇప్పటి నుండి నీకు అంతా కూడా మంచి జరుగుతుంది. నీకు నీ తల్లి తోడుగా ఉందని నీవు మరవకు. ఎప్పటికీ కూడా నా మీద నిందను వేయకు. నా తల్లి నాకు ఏం చేయడం లేదు, నన్ను అసలు మర్చిపోయింది అనేటువంటి ఆలోచనలు అయితే మీ మనసులో ఉంచుకోకండి. ఆ తల్లి మీకు అంతా మంచి జరిగేలా చూసుకుంటుందండి. విభూదిని తాకినటువంటి వారికి విభూదిని తాకావు కదా బిడ్డ, నీవు ఇంట్లో ప్రశాంతత రావడానికి నీ యొక్క ఆదాయాన్ని పెంచుకోవడానికి ఏదైనా మంచి మార్గం ఉంటే బాగుండు అని నీవు ఎప్పటి నుండో అనుకుంటున్నావు కదా. అలాగే నీవు ఎన్నోసార్లు నన్ను అడిగావు కదా, తల్లి నా యొక్క ఆర్థిక పరిస్థితులు అనేవి మెరుగుపరిచి నాకు ఇంట్లో ప్రశాంతత అనేది కలిగేలా చూడు అని. నీకు ఆ సమయం అనేది ఇప్పుడు ఆసన్నమైంది బిడ్డ. నీవు ఇప్పుడు ఏం చేయాలో కూడా నేను చెబుతాను. నేను చెప్పిన విధంగా నీవు చేసుకొని నీ యొక్క కుటుంబ శాంతికి ప్రశాంతతకు నీవు ప్రశాంతాన్ని చేకూరుస్తావు కదా. అందుకోసం నీవు ఏమి చేయాలో చూడు. నీకు వచ్చేటువంటి సమస్య ఏమిటి అంటే నీ యొక్క ఆర్థిక పరిస్థితి అనేది వచ్చినంతలో మంచిగానే వస్తుంది. అది ఏ విధంగా ఖర్చు అయిపోతుందో నీకు కూడా తెలియడం లేదు. నెల అంతా కూడా పూర్తవకుండానే నీ దగ్గర ఉండేటువంటి డబ్బు అంతా కూడా మాయమైపోతుంది కదా. అక్కడ నుండి మిగిలినటువంటి రోజులు ఎలా గడపాలో నీవు అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉంటున్నావు. కుటుంబానికి అవసరమైనవి చేకూర్చడానికి నీవు ఎన్నో ఇబ్బందులు పడుతున్నావు. ఇటువంటి ఇబ్బందులు అన్నీ తొలగాలి అంటే నీవు చేయవలసినటువంటి ఒక చిన్న పరిహారం ఉంది. చేస్తావా మరి? ఆ పరిహారం ఏమిటో చూసి నీ యొక్క పరిస్థితుల్లో మార్పు తెచ్చుకో. నీ ఇంట్లో తులసి మొక్క ఉంటే ఆ మొక్క
మొక్క దగ్గర ఒక చిన్న పరిహారం చేయాలి. లేదంటే ఒక మంచి రోజుని చూసుకొని ఒక తులసి మొక్కను తీసుకొచ్చుకొని నాటుకో. అలా పెట్టుకున్నటువంటి తులసి మొక్క అనేది మన సింహద్వారానికి ఎదురుగా పెట్టుకోవాలండి. అలా పెట్టుకున్నటువంటి తులసి మొక్క మొదట్లో ఒక రాగి నాణెం అనేది పెట్టుకోవాలండి. ఆ రాగి నాణెం అనేది ఇతరులకు కనిపించకుండా మట్టి పెట్టేసేసి అయితే లోపలికైతే పెట్టాలండి. ఉదయం సాయంత్రం ఆ యొక్క తులసి మొక్కకు నీ శక్తి కొలది అంటే నీకున్నంతలోనే సమర్పించండి అండి. పూజ చేసి చక్కగా ఏదైనా నైవేద్యాన్ని సమర్పించండి. మేము నిత్యం స్పెషల్గా ఈ ప్రసాదాలు తయారు చేయలేము అనుకున్నటువంటి వారు ఇంట్లో బెల్లం ముక్క ఉంటుంది కదండి, ఆ బెల్లం ముక్కను సమర్పిస్తే సరిపోతుందండి. తర్వాత పూజ పూర్తయిన తర్వాత అండి తద్వారా నీ యొక్క మనసులో నీకు ఏ విధమైనటువంటి నీకు కష్టాలు ఉన్నాయో, నీ యొక్క మనసులో నీకు ఏ విధమైనటువంటి సంకల్పం ఉందో అమ్మవారికి మనస్ఫూర్తిగా సంకల్పించుకోండి. అదేవిధంగా నిత్యం మీ యొక్క సింహద్వారానికి కూడా హారతించి ద్వారలక్ష్మి పూజ కూడా నిత్యం కూడా ఆచరించండి. అదేమీ కూడా పెద్ద కష్టమైనటువంటి పని కాదు కదండి. నిత్యం కూడా సింహద్వారాన్ని కూడా పూజించుకుంటే లక్ష్మీదేవి కటాక్షాలు అనేవి ఖచ్చితంగా కలుగుతాయి. సిరుల తల్లి అయినటువంటి శ్రీ లక్ష్మీదేవి కొలువుండేది మన యొక్క సింహద్వారం వద్దనే కదండి. కాబట్టి ఆ అమ్మని మనసారా తలుచుకొని ఆ అమ్మని ఇంట్లోకి ఆహ్వానించుకో. ఈ విధంగా నీవు ఆచరిస్తే కనుక నీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు, ఆర్థికపరమైనటువంటి బాధలు అన్నీ కూడా తొలగి అతి కొద్ది రోజుల్లోనే నీకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బంది నుండి విముక్తి అనేది కలుగుతుంది. ఈ విధంగా నీవు కోరుకున్నట్లుగానే నీకు అంతా కూడా మంచి జరుగుతుందని అమ్మవారు అయితే ఆ యొక్క ఆశీస్సులు అయితే మీకు తెలియజేస్తున్నారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.